ఇది తప్పం. అంటే చాలా మందికి దేర్ ఆర్ 2 things. సార్ నాకు డయాలసిస్ స్టార్ట్ అయితే మళ్ళీ జీవితాంతం డయాలసిస్. దట్స్ వాట్. మీరు ఆ సిచ్యువేషన్కి వచ్చారో కూడా డయాలసిస్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు లివ్ వితౌట్ డయాలసిస్. ఐదర్ యూ షుడ్ హ్యావ్ మీ కిడ్నీ, కొత్త కిడ్నీ అన్న మీ బాడీలో ఉండి అది పనిచేసి నిన్ను కాపాడాలి. లేదు అంటే మీ కిడ్నీ పని చేసే పనిని మనం ఈ రక్తాన్ని ఆ డయాలసిస్ మెషిన్లో పంపించి అలానా చేయాలి. సో ఇది తప్పు ఆలోచన. ఇప్పుడు ఇలా ఉంటుంది, నాకు కళ్ళు కొంచెం ఇదేంది పవర్ ఉందని చెప్పి నేను ఈ గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత తీసేస్తే నా కళ్ళు మామూలు అవుతాయా? ఇది ఉన్నప్పుడే కదా అది పనిచేసినట్టు. సేమ్ థింగ్ విత్ కిడ్నీ. ఈ డయాలసిస్ మెషిన్ అనేది ఇది. డయాలసిస్ మెషిన్ ఇస్ దిస్. ఇది తీస్తే మనకు మళ్ళీ కనపడుతుందా? కనపడదు కదా. సో డయాలసిస్ ఈజ్ ఎ నెసెసిటీ. సో ఇట్ బికమ్స్ ఎ నెసెసిటీ ఫర్ లైఫ్. నువ్వు రోజు లేచి బ్రష్ చేసుకున్నట్టే అది కూడా అవసరమైన భాగంగా తోడుకుంటుంది. అండ్ నెంబర్ 2, మనలో చాలా మటుకు అపోహలు ఉన్నాయి. ఎందుకు మన పేషెంట్స్ ఇప్పుడు చాలా మంది చూస్తాం, ఇప్పుడు వెస్ట్లో పేషెంట్స్ డయాలసిస్లో ఉన్నా అసలు ఐడెంటిఫై కూడా చేయలేం. వీడు డయాలసిస్లో ఉన్నాడా, ఎంత బాగున్నాడు, ఈజ్ నార్మల్ లుకింగ్, ఈనేంటి డయాలసిస్ అని. అదే మన దగ్గర డయాలసిస్ పేషెంట్లు చూడడానికి చెప్పేయచ్చు, బాబు ఈ డయాలసిస్లో ఉన్నాడు, చూడడానికే కొంచెం సిగ్గా ఉన్నాడు అని చెప్పి. ఇది బేసిక్గా ఏంటంటే వీ టెండ్ టు పుష్. అంటే మనం లాస్ట్ పాయింట్ వచ్చేంత వరకు ఏమీ చేయకుండా ఇంకా తప్పనిసరి కష్టమవుతుంది, లేకపోతే కాంప్లికేట్ అవుతుపోతున్నాం మనం అనుకున్నప్పుడే డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. సో దట్స్ అనదర్ మిస్టేక్. దర్ ఆర్ 3 factors వెన్ యూ ఇన్స్టిట్యూట్ యువర్ డయాలసిస్. అంటే డయాలసిస్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు? జబ్బుకి అవసరం పడ్డప్పుడా, లేకపోతే నీకు ఇంకో గత్యంతరం లేనప్పుడా? ఈ 2 పాయింట్స్ చాలా దూరంగా ఉంటాయి. ఓకే, సరేనా? ఈ పాయింట్లో చెప్పిన పక్షంలో ఇంకా నీకు డయాలసిస్ అవసరం పడుతుంది, నువ్వు చేయించుకో అంటే నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇప్పుడే అవసరం లేదు కదా అని అనుకుంటాడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఆగుతాడు. సో వెన్ యూ స్టార్ట్ డయలైజింగ్ ద పర్సన్ వెన్ ఈజ్ గుడ్, ఈ లుక్స్ గుడ్, అప్పుడే బాగుపడతాడు. నెంబర్ 2, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలసిస్. కరెక్ట్ డయాలసిస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. ఒక 100 kilo పేషెంట్ ఉన్నాడు అనుకోండి, 3 times in a week is necessary. డిపెండ్స్ ఆ వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ వల్ల ఇంకా అంటే వెయిట్ అనే కాదు, 3 times in a week is a necessity for almost everybody. అంతే తప్ప 3 times in a week is మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సీరం క్రియాటినిన్ లెవెల్స్ కానీ ఏ బ్లడ్ లెవెల్స్లో ఎటువంటి మెటాబోలైట్ లెవెల్స్ అయినా ఒక రేంజ్లో వేరేటట్టు ఉంటుంది. సపోజ్ మీరు వారానికి ఒకసారి చేశారనుకోండి, ఒకరోజు అలా ఉంటాయి, నెక్స్ట్ డే ఇలా ఉంటాయి. సో ఈ వ్యత్యాసం రాకూడదు. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ డయాలసిస్. ఎవ్రీ డయాలసిస్ ఈజ్ నాట్ డయాలసిస్, రైట్? సో దెర్ ఈజ్ సంథింగ్ లైక్ క్వాలిటీ డయాలసిస్ అనమాట. అంటే మనం వాడే ఫ్లూయిడ్ డయాలసైట్ అనేది ఏదైతే వాడతామో, మన ఫిల్టర్స్ ఏదైతే వాడతామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. దర్ ఆర్ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర డయాలసిస్లో, ఇండియాలో డయాలసిస్లో 2 రకాలు ఉంటున్నాయి. త్రో అవే ఫిల్టర్స్, అంటే ఒక యూజ్కి ఒకటే ఫిల్టర్ వాడతాం, నెక్స్ట్ టైంకి ఇంకో ఫిల్టర్ కొత్తది తీసుకుంటాం. డిస్పోజబుల్ డయాలసిస్, దే గివ్ ఏ బెటర్ క్వాలిటీ బికాస్ ఆ ఫిల్టర్స్ అనేది పాడవక. అదే ఇంకోటి రీయూజబుల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ రీయూజబుల్ ఫిల్టర్స్లో మీకు ఈ క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ అనేది ఉండదు. మీరు టీ చేసే చన్నీ ఉంటుంది, ఆ చన్నీను మీరు 4 సార్లు వాడారనుకోండి ఒక విధంగా ఉంటుంది. అదే 10 సార్లు వాడారనుకోండి సరిగా అవ్వదు కదా. అలానేది కూడా. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అవసరం ముందు స్టార్ట్ చేశారా? అవసరం గత్యంతరం లేక స్టార్ట్ చేశారు? ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలసిస్ కరెక్ట్గా తీసుకుంటున్నారా? నెంబర్ 3, క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ 3 బాగుందా? ఈ 3 కరెక్ట్గా ఉంటే అమ్మా యూ కెనాట్ డిఫరెన్షియేట్. చాలా మంది నార్మల్గానే కనపడతారు, యాక్టివ్గా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్లీ డయాలసిస్ ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్లీ మొత్తం బ్లడ్ ఒక వైపు నుంచి బయటకు వచ్చి ఫిల్టర్ అయ్యి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది. సో దెర్ ఈస్ వన్ ప్లేస్ ఫ్రమ్ వేర్ ద బాడీలో నుంచి ఒక చోట నుంచి మీకు బ్లడ్ తీసుకుంటూ ఉంటుంది. ఆ బ్లడ్ మెషిన్లోకి వెళ్తుంది. ఆ మెషిన్ డయలైజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ దాంట్లోకి అది వెళ్తూ ఉంటే అది ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ అనేది ఒక ఆస్మాటిక్ మెంబ్రేన్ మధ్యలో నుంచి అవుతుంది. మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, ఒక ఆస్మాటిక్ మెంబ్రేన్ ఉంటుంది, ఈ పక్క బ్లడ్ ఉంటుంది, ఈ పక్క డయాలైజెడ్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ బ్లడ్లో ఎక్కువ ఉన్న క్రియాటినిన్, బ్లడ్ యూరియా అనేటివి ఈ ఆస్మాటిక్ మెంబ్రేన్ నుంచి ఈ డయాలైజెడ్ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తాయి. ఈ డయాలైజెడ్ల ఫ్లూయిడ్లో మనం ఏదైతే ఈ బాడీలోకి పంపించాలనుకుంటున్నామో అవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో వీ క్రియేట్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ దీస్ 2 థింగ్స్. సో ఈ డయాలైజెడ్ మెంబ్రేన్ కూడా దాని పోరసిటీ ఎలా ఉంటుంది అంటే మనం అనుకునేటివే దీన్ని క్రాస్ అయ్యేటట్టు చూస్తాం, బ్లడ్ సెల్స్ ఇవన్నీ రాకుండా చూసుకుంటాం. సో ఆ విధంగా పోరసిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్రమంగా ఒక 3 గంటల పాటు ఈ బ్లడ్ని ఈ మెంబ్రేన్ చుట్టూ తిప్పాము అన్న పక్షంలో 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది.
సో దట్ ఈస్ హీమోడయాలిసిస్ అంటారు. ఇంకోటి ఏంటంటే పెరిటోనియల్ డయాలిసిస్. అదేంటి, కడుపులో మనం వాటర్ పంపించడం, కడుపు మెంబ్రెయిన్ ఏదైతే కడుపు సర్ఫేస్ ఏదైతే పెరిటోనియం అని ఉంటుంది, అది ఇట్ యాక్ట్స్ ఎస్ ఏ డయలైజర్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ దిస్ ఫ్లూయిడ్. సో అక్కడ ఆ విధంగా ఆస్మాటిక్ ఈక్విలిబ్రియం స్టార్ట్ అవుతుంది. దాన్ని మళ్ళా తీసేయడం, ఇది తను సొంతగా ఇంట్లో చేసుకునే అవకాశం. నేను ముందు చెప్పింది హాస్పిటల్ రావాలి 3 గంటలు. ఒకప్పుడు పెరిటోనియల్ డయాలసిస్ చాలా చాలా పాపులర్ అవుతుంది, అందరు ఇంటికాడ చేసుకుంటారు అనుకున్నాం, కానీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్. అవి అంత పాపులర్ కాలేకపోయింది. ఎందుకంటే ప్రతిసారి కష్టంగా ఉండేది, వాళ్ళు అది ఒక 4-5 గంటలు 6 గంటలు పట్టేది చేసుకోవడానికి. సో దే నీడెడ్ సంబడీస్ హెల్ప్. దానికన్నా వారానికి 3 గంటలు వచ్చి ఇక్కడ పడుకుందాంలే అనే అదే పాపులర్గా ఇవ్వడం జరిగింది. రైట్. కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది అని అనడానికి చాలామంది చెప్తుంటారంటే కాళ్ళు ముడుచుల దగ్గర, హీల్ దగ్గర, అదే మన యాంకిల్ బోన్ దగ్గర స్వెల్లింగ్ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? కాదండి, అదే యాక్చువల్గా చాలామందికి అదొక అపోహ. అంతే అంటే ఎనీథింగ్ కాళ్ళలో వాపు వస్తే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్టు. అవును అవును. బేసిక్గా అంటే ఇప్పుడు బాడీ అనేది ఒక డైనమిక్ ప్రాసెస్ అమ్మ. హార్ట్లో బ్లడ్ అనేది ఒక వాస్కులర్ సిస్టంలో ఉంటుంది. ఆ వాస్కులర్ సిస్టంలోంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది టిష్యూస్లోకి వెళ్తూ ఉంటుంది. టిష్యూస్లోంచి మళ్ళీ బ్లడ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఆల్ ద టైమ్. ఎక్కడైనా కానీ మన బాడీలో ఇప్పుడు మనం వానబడింది, భూమిలోకి వెళ్తుంది, మనం పంపు కొడుతున్నాం, మళ్ళీ పైకి మన ట్యాంక్లో పెట్టుకుంటున్నాం, ట్యాంక్లో వాడేస్తున్నాము, వాడి మళ్ళీ సాయిల్లో కలిపేస్తున్నాము, మళ్ళీ అది ఆవిరి మేఘాలకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అయితే ఉందో లాస్ట్కి అల్టిమేట్లీ ఆ వాటర్ ఎలా తిరిగినట్టే మన బాడీలో కూడా వాటర్ మనం ఏదైతే తీసుకున్నామో, ఏదైతే మనం విసర్జించామో యూరిన్ ద్వారా, ఈ మధ్యలో మిగిలిన ఏదైతే వాటర్ ఉంటుందో బాడీలోనే అది సర్క్యులేట్ అయ్యి వేరియస్ కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద బాడీలోకి వెళ్తూ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్స్ ఏమిటి? హార్ట్ ఒకటి కావచ్చు, రక్తనాళాలు ఒకటి కావచ్చు, టిష్యూస్ కావచ్చు, రక్తనాళం బయట ఆర్గన్స్ కావచ్చు, వీటిల్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో ఈ సైకిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ వాటర్ రిటెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ సైకిల్లో ప్రాబ్లం ఎక్కడ రావచ్చు? హార్ట్ ఫెయిల్ కావచ్చు, అప్పుడు కూడా వస్తుంది. లంగ్స్లోనూ వాటర్ వస్తుంది, కాళ్ళలోనూ వాటర్ వస్తుంది. లివర్ ప్రాబ్లం రావచ్చు, అప్పుడు కూడా కడుపులో వాటర్ వస్తుంది, కాళ్ళలో వాటర్ వస్తుంది. కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు, అప్పుడు బాడీ నిండా వాటర్ వస్తుంది, ఫేస్లో వాటర్ వస్తుంది, కాళ్ళలో వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ రిటెన్షన్ అనేది జరగడానికి హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంతేగాని కాళ్ళల్లో వాపు వచ్చినంత మాత్రాన కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోవడం తప్పు. చాలామంది అంటూ ఉంటారు, పొద్దున్న లేయగానే నా కళ్ళంతా వాచిపోయినాయండి. పొద్దున్న లేస్తే అందరికీ వాచే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువసేపు పడుకుంటే ఆ వాపు రావడం సహజం. సో అది జబ్బు కింద పరిగణించకూడదు. ఆ విధంగా వాపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వాపు వచ్చే అవకాశం ఉంటుంది, అది జబ్బులాగా మనం చూసే అవకాశం లేదు. రైట్. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏ కారణం వల్ల వచ్చిందనేది చూసుకోవాలి, అది మాత్రం నిజం. ఎక్కువ టైం తీసుకున్నానేమో, ఎక్కువ ప్రశ్నతో ముగించేస్తాను. జిమ్ చేసి చాలా హెవీ మస్కులర్ బాడీ పెంచాలనుకునే వాళ్ళు చాలా హెవీ ప్రోటీన్ తీసుకుని కొంతమంది సెలబ్రిటీస్ని కూడా చూసాను ఏంటంటే తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో నిజానికి అసలు ఈ జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎస్పెషలీ మజిల్ పెంచాలని అనుకునేవాళ్ళు, ఇన్ని మీరు చూస్తుంటారు కండలు పెంచడం. సో వీళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి? ఎనీథింగ్ విచ్ ఈస్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్. ఇది న్యాచురల్ కింద కాదు. వాట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద నేచర్, ఎలా అయితే నేచర్ అనేది డిఫైన్ అయిందో దాని ప్రకారమే ఉంటుంది. ఇదేంటంటే ఇట్ ఈస్ బేసిక్గా నువ్వు హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాకుండా మనం ఎలా కనపడుతున్నాం అనేది ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. ఆర్ యూ హెల్దీ అనే దాని కాకుండా హౌ ఆర్ యూ లుకింగ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. సో నేను సైంటిఫిక్ ఎవిడెన్స్లోకి నేను పోవడం తెలుసుకోవట్లేదు, బట్ ఐ వుడ్ సే వన్ థింగ్, వాట్ ఈజ్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్. పీపుల్ ఒకప్పుడు కాలంలో కూడా, మీరు రాజుల కాలంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలా తిని అవ్వలేదు కదా. ఎవ్రీబడి వాంట్స్ ఇట్ ఇన్ ఎ షార్ట్ టైం. ఇదంతా ప్రాబ్లం వచ్చేదంటే నాకు 6 నెలలకంతా నాకు ఈ విధంగా కావాలి, విత్ ఇన్ 8 months ఇలా కావాలి, అండ్ వాడు చేశాడు ఇలా చేసింది దానివల్ల వాడికి వచ్చింది నేను కూడా చేస్తాను, ఇలా అయిపోవడమే జరిగింది. కానీ నోబడీ హెస్ గాట్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్. ఇలా చేస్తే కరెక్ట్ అని ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళకి పడి మాకు ఈ వే ప్రోటీన్, అది ఆ వే ప్రోటీన్, ఎవడోడో చెప్పాడు ఇది మంచిదని, ఇంకోడోడో చెప్పాడు అది మంచిదని, ఇది తినడం, కొంతమంది కిడ్నీ జబ్బులు, ఇంకా రకాల జబ్బులు రావడం జరుగుతాయి. ఈ ఫ్యాట్ బర్నర్స్ అని జిమ్లో ఇస్తున్నారు సార్, ఇంటెక్ తీసుకోండి మీరు అని, చాలా బాగా పనిచేస్తుందని ఇస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ఒక 6 monthsలో నేను 10 కిలోలు తగ్గిపోవాలి,
15 కిలోలు తగ్గిపోవాలి ఇలా అనుకోవడం అది ఇంటర్నల్గా హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? అమ్మా ఇవి లాంగ్ టర్మ్లో ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇవన్నీ ఏంటి షార్ట్ టర్మ్ థింగ్స్ చూసి మనం చూస్తున్నాం. అవును. ఈరోజు అంటున్నాను కోవిడ్ వచ్చి వెళ్ళింది, చాలా మంది చూస్తున్నాం మన 40 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళు టక్కన ఏదో చేస్తున్నాడు చచ్చిపోయాడు, ఇలా చేస్తున్నాడు చచ్చిపోయాడు. అవును. ఇప్పటికీ మనకు తెలియదు ఏంటో. అవును. వీఆర్ స్టిల్ అన్క్లియర్ అబౌట్ సో మెనీ థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్. Correct. వీఆర్ ప్రెజ్యూమింగ్, మనం ఏమనుకుంటున్నాం ఇవన్నీ నార్మల్ అని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే 4 వాడుతున్నారు కాబట్టి. 10 మంది అబద్ధం చెప్పినంత మాత్రం అబద్ధం నిజం చేయలేరు కదా, అలానే ఇది కూడా. సో వీ డోంట్ నో, దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ డ్రగ్ ఒకటి వచ్చింది, మన ఒజంపిక్ ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు వెయిట్ రిడక్షన్ టైప్. అందరూ అది డయాబెటీస్ వాళ్ళకి వాడేదానికన్నా వెయిట్ రిడక్షన్కి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వాడే కన్నా వెయిట్ రిడక్షన్ వాళ్ళు మామూలు ఎక్కువగా వాడేస్తున్నారు. సో దీనికి ఏమవుతుంది, నిన్ననే ఒక పేపర్ వచ్చింది వీళ్ళ కళ్ళ జబ్బులు వస్తున్నాయి ఫ్యూచర్లో అని చెప్పి. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ నిజాలు బయట పెట్టేసరికి చాలా టైం పడుతుంది. ఈ నిజాలు బయట పెట్టకుండా కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. నిజాలు బయట పెట్టే వరకు మనం ఈ రీసెర్చ్ మీద పెట్టిన డబ్బులంతా వెనక్కి వచ్చేటట్టు వాళ్ళు అది ఇచ్చేస్తారు. ఎంత వీలైతే అంత వాడిచ్చేద్దామని చూసే వాళ్ళే ఉన్నారు, కానీ నిజంగా కమ్యూనిటీ బాగుపడాలి అని ఎవరైనా ఆలోచించారా? సో ఇలా అది జరగదు. ఇది బేసిక్గా ఏంటంటే ఎనీథింగ్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్, ఎనీథింగ్ షార్ట్ కట్ అండ్ ఎనీథింగ్ బికమ్స్ ఇన్ ఎ షార్ట్ టర్మ్. అంటే నాకు సడన్గా 6 నెలల్లో కావాలి, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఆన్ ఎనీ డే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక ఎంత ట్యూషన్ చెప్పినా కానీ ఒక 10వ క్లాస్ వాడిని ఇంజనీరింగ్ పాస్ చేయించలేరు, అంతే కదండి. 6 నెలల్లో నేను ఎంత చదివిచ్చేస్తాను అన్నంత మాత్రాన ఆ మెచ్యూరిటీ కూడా రాదు కాబట్టి. సో ఐ కుడ్ ప్రిఫర్ లివ్ న్యాచురలీ రాదర్ దెన్ అన్యాచురల్. పర్ఫెక్ట్ సార్.